అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దైవ గ్రంథంలోని విషయాలు ఈ సులువుధ్యాన దినాలలో నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన అమూల్యమైన అవకాశంకై దేవునికి మహిమ కలుగును గాక. ఆమీన్. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి రక్తము చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, కృపగలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రణుతులు, వినుతులు, కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాం నాయన. కొద్ది వారము దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యము చేత మీరు మాతో మాట్లాడుమని, నీ కార్యక్రమములను మాకు అందించి, నీ యొక్క జ్ఞానమును, నీ పరిపూర్ణమైన స్వభావములను, దైవలక్షణాలను అందుకొను ఆత్మీయ సారము మా ఎల్లరికి మీరు దయచేసి మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును, శ్రేష్ఠ పాలకుడును, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమీన్. త్రిత్వ దేవుని దీవెనాశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు, మేలులు, ఉపకారాలు ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి సమస్త అపకారాలు, కీడులని తొలగించి తన ముఖకాంతి, సన్నిధి కాంతి ప్రకాశతతో మనల్ని నిత్యము ప్రభు వర్ధిలింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాసులారా, ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గనక విశ్వాస యొక్క జీవితంలో పరిశుద్ధత అనేది ప్రాముఖ్యం పొందింది. ఈ పరిశుద్ధత కలిగిన జీవితము రావటానికి విశ్వాస జీవితంలో అతి పరిశుద్ధుడగు దేవుని యొక్క రక్తము మనకు దేవుని దైవ సంబంధమైన స్థితిని, దైవ సంబంధమైన క్రమమును, దైవ సంబంధమైన మరి ఉన్నతమైన కార్యక్రమాలన్నింటినీ కూడా చేయించగలిగేది అతి పరిశుద్ధి దేవుడగు యేసుక్రీస్తు ప్రభు యొక్క స్థితి మాత్రమే. అతి పరిశుద్ధుడగు యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావమును, ఆయన యొక్క కార్యములను మనము గమనించినట్లయితే గనక దేవుని యొక్క పని, సృష్టి ప్రారంభం మొదలుకొని సృష్టికర్త అయిన దేవుడైన యెహోవా యొక్క పని ప్రారంభమైనట్లుగా మనం కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పని బైబిల్ గ్రంథములో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన కుమారుడిగా పని ఎప్పుడు ప్రారంభించారనిసనంటే పాపము ఎప్పుడైతే ప్రారంభమైందో, ప్రారంభము మొదలుకొని ప్రకటన గ్రంథము చివరి అధ్యాయంలో ఉన్నటువంటి, అనగా ఇంచుమించు ఈ యొక్క చివరి అధ్యాయముకు ముందున్నటువంటి 21వ అధ్యాయము వరకు కూడా, ఆ తర్వాత అధ్యాయంలో కూడా గొర్రెపిల్లగా ప్రభు తన యొక్క పనిని ప్రారంభిస్తున్నారు, తన యొక్క పనిని జరిగిస్తున్నారు. అనగా ఆదికాండము 3వ అధ్యాయంలో పాపము ఎప్పుడైతే ప్రారంభమయ్యిందో, ఆదికాండము 3వ అధ్యాయంలో మానవుడు ఎప్పుడైతే పాపము చేయట ప్రారంభించాడో, మహిమను పోగొట్టుకోవడం ప్రారంభించాడో, కనబడని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు ఏదేని తోటలో తన అమూల్యమైన వాక్యములో మనం చదువుకున్నటువంటి స్థితిని జాగ్రత్తగా గమనిస్తే అమూల్యమైన రక్తము చేతను, అనగా నిర్దోషమైనను నిష్కలంకమగు గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు ప్రతి మనిషిని కూడా పాపములో నుండి విడుదల చేయటానికి ప్రయాసపడుతున్నారు. ఆదాము అవ్వలు పాపములో పడిపడినప్పుడు దేవుడు వారిని పరిశుద్ధపరచడానికి కనబడని ఒక గొర్రెపిల్లగా దేవుడే వారిని ఏం చేశారనిసరంటే దిగంబరత్వము నుంచి తప్పించి, దిగంబరత్వమునంతటిని దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క స్థితిని బట్టి వారికి చర్మపు చొక్కాలను తొలగి దేవుడు వారికి కృపనందించినట్లుగా, వాగ్దానం అందించినట్లుగా మనం వాక్యములో మనం చూడగలుగుతున్నాం. అనగా ఈ యొక్క గొర్రెపిల్ల పని ఎక్కడ ప్రారంభమైందనిసరంటే మానవుడు పాపములో పడిపోవటాన్ని బట్టి ఈ గొర్రెపిల్లకు ప్రయాసకరమైన పని ప్రారంభమయ్యింది. ఈ పనిలో పరిశుద్ధత ఉన్నది, ఈ పనిలో
కళంకము లేనిది, ఈ పనిలో నిష్కళంకముగా దేవుడు తన యొక్క రక్తము చేత మనలను పోషిస్తున్నవాడై ఉన్నాడు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిస్తునంటే, దేవుని యొక్క వాక్య క్రమములో నుంచి కూడా ఈ యొక్క గొర్రెపిల్లను గురించి జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక ఆదికాండము 3వ అధ్యాయము 21వ అధ్యాయంలో 21వ వచనంలో చూడగలిగితే గనక గొర్రెపిల్ల కనబడని గొర్రెపిల్లగా ఆదికాండము 3వ అధ్యాయములో మనం చూస్తున్నాం. కానీ ఈ కనబడని గొర్రెపిల్లే కనబడే గొర్రెపిల్లగా ఎక్కడ కనబడిందనిసినంటే కల్వరిగిరి కొండ మీద మాంసపు ముద్దగా యేసుక్రీస్తు ప్రభు కనబడ్డారు. అంతకుముందు కూడా దేవుడు తన పనిని ప్రతి విధములోనూ కూడా ప్రతి స్థితిలోనూ కూడా ఆయన జరిగిస్తూనే వచ్చారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చూడగలిగితే గనక అబ్రహాము గారికి ఇస్సాకును సంపాదించి పెట్టిన గొర్రెపిల్ల, అనగా దేవుడు చూపించిన గొర్రెపిల్ల, దేవుని చేత దేవుడి మాట ప్రకారము దహింప చేయబడిన గొర్రెపిల్ల, దేవుడి దహన బలిగా అంగీకరింపబడిన గొర్రెపిల్ల, ఇస్సాకును కాపాడిన గొర్రెపిల్ల. ఇస్సాకు గారికి సజీవమైన స్థితిని, అబ్రహాము గారికి వారసత్వపు స్థితిని, ఇస్సాకు గారికి జ్యేష్ఠత్వపు స్థితిని ప్రసాదించిన గొర్రెపిల్ల, ఈ పొదలో చిక్కబడిన గొర్రెపిల్ల. ఆది పితామహుల కాలములో నీతిమంతులకు అనేక దేశాలకు తండ్రిగా ఉన్నటువంటి ఈ యొక్క అబ్రహాము గారి యొక్క జీవితంలో సమస్య వచ్చినప్పుడు, పిల్లోడి విషయంలో శోధన వచ్చినప్పుడు ఈ గొర్రెపిల్లే ఆ యొక్క శోధనను విడిపించింది. అలాగుననే నిర్గమాకాండము 12వ అధ్యాయంలో మనం చూడగలిగితే గనక ప్రతి దేశంలో వీరు ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలోనూ కూడా తెగిలిపోవటానికి యేసుక్రీస్తు ప్రభు ఎన్నుకున్న ఏర్పరచుకున్న దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వాక్య ప్రకారము వారు చేయవలసిన విందు ఏ విందు అనిసినంటే పస్కా గొర్రెపిల్ల విందు. అనగా వారి యొక్క కుటుంబంలో తెగిలిపోవటానికి, వారి యొక్క కుటుంబంలో శాపము పోవటానికి, పాప ఫలితము పోవటానికి, వ్యాధి బ్రతుకులు పోవటానికి దేవుడు ఇశ్రాయేళ్ల జనాంగంనకు అందించిన ఆత్మీయ గొర్రెపిల్ల ఏ గొర్రెపిల్ల అనిస్తునంటే పస్కా గొర్రెపిల్ల. ఇశ్రాయేలీయులకు అక్కడ ప్రభు ఎలాగ పని చేయబడ్డారు, ఎలాగ వారిని మరణము నుండి తప్పించారనిస్తునంటే పస్కా గొర్రెపిల్లగా దేవుడు తన కార్యక్రమమును ఏర్పాటు జనాంగమైన దైవ జనాంగమైన ఇశ్రాయేలీయుల విషయంలో ప్రభు తన పనిని తను జరిగించుకున్నారు. అలాగుననే నిర్గమాకాండము 34వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే గనక 34:20లో చూస్తే గనక గొర్రెపిల్లను ఇచ్చి గాడిద పిల్లను విడిపింపవలెను. గొర్రెపిల్ల ఏం చేస్తుంది అనిస్తునంటే మనలో ఉన్నటువంటి పాప భారమును, శాప భారమును, వ్యాధి భారమును, కష్టభారమును, నష్టభారమును, ఆర్థిక భారములన్నింటినీ కూడా ఈ గొర్రెపిల్ల విడిపించే గొర్రెపిల్ల అయి ఉన్నది. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసినంటే పాపము ప్రారంభమైనప్పుడు పాపికి విడుదల కలిగించేది, పాపము నుంచి విమోచించగలిగేది ఏ గొర్రెపిల్ల అనిసినంటే యేసుక్రీస్తు గొర్రె అనే గొర్రెపిల్ల. ఈ యేసుక్రీస్తు అనే గొర్రెపిల్లను గురించి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కనుక పాత నిబంధన గ్రంథములు సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే గనక గొర్రెపిల్ల ఇటువంటి గొర్రెపిల్ల అయి ఉండాలనిసినంటే ఇక్కడ స్పష్టంగా ప్రభువు రాయిస్తున్న గొర్రెపిల్ల. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. చూడండి, ప్రభువు అన్నమాట నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మన యొక్క
ఆత్మీయ జీవితంలో ప్రార్థన నెరవేరటానికి, మన యొక్క పాపము పోవటానికి, మన ప్రార్థనా జీవితము పరలోకమునకు అంగీకారంగా నడిపింపబట్టకు మార్గసరాలత చేసే ఒక గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్ల అనిసరంటే యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల. ఆనాడు సమూయేలు గారు చేసిన ప్రార్థనకు మార్గసరాలతము చేసిన గొర్రెపిల్లగా ఆనాడు ప్రభువు ఉన్నట్లుగానే ఈనాడు కూడా విశ్వాస జీవితంలో ఈ గొర్రెపిల్ల ఏం చేస్తుందంటే మన ప్రార్థనను పరలోకానికి నడిపించగలుగుతుంది. అందుకనే ప్రభు చెప్తున్న మాటను జాగ్రత్తగా మనం గమనిస్తే గనక, ఇంకా పాలు విడువని ఈ గొర్రెపిల్ల నువ్వు తీసుకొని వచ్చి యెహోవాకు బలి అర్పించినప్పుడు ఇశ్రాయేలు పక్షమున ఏ ప్రార్థన అయితే జరుగుతుందో ఆ ప్రార్థన దేవుడైన యెహోవా తండ్రి ఎలాగ జరిగించారంటే నెరవేర్పులోనికి తీసుకొని వచ్చారు. చూడండి, ఇస్సాకు గారి విషయంలో, కొడుకు విషయంలో దేవుడు ఏం చేశారంటే అబ్రహాము గారి యొక్క కుమారుడైన ఇస్సాకు గారి విషయంలో దేవుడు రక్షణను చూపించాడు. ఇశ్రాయేలులకు పస్కా గొర్రెపిల్లగా రక్షణను చూపించాడు. ఆదాము గారికి మానవ రీత్యగా రక్షణను చూపించారు. అలాగుననే పాపమనే భారమును మోయటానికి దేవుడు గొర్రెపిల్లను ఎంచుకున్నాడు. అలాగుననే సమూయేలు గారి యొక్క విశ్వాస జీవితంలో గమనిస్తే ప్రార్థనను పరలోకానికి మార్గసరాలత చేయించే, మార్గము కలిగించే గొర్రెపిల్లే ఏ గొర్రెపిల్ల అనిసరంటే దేవుని చేత పంపబడిన గొర్రెపిల్ల. దేవుని పరిశుద్ధ స్థలములు అంగీకరింపబడి దేవుని పరిశుద్ధ స్థలములు దహింపబడిన, వధింపబడిన గొర్రెపిల్లయే ఏ గొర్రెపిల్ల అనిసరంటే యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధన గ్రంథములో కూడా గొర్రెపిల్లగానే ఆయన తన ఏర్పాటు జనాంగమును, ఏర్పాటు ప్రజలను పాపము నుంచి, పాప ఫలితముల నుంచి ప్రార్థనాపూర్వకంగా విడిపించిన గొర్రెపిల్ల ఏ గొర్రెపిల్ల అనిసనంటే యేసుక్రీస్తు ప్రభు. ఇదంతా కూడా పాత నిబంధన గ్రంథములు ఆయన మర్మముగాను కనబడని స్థితిలో గొర్రెపిల్లగా ప్రజలకు మేలు చేస్తూ ప్రార్థనాపూర్వకమైన స్థితిని ప్రభు అందించారు. కానీ సువార్తల పాఠములు జాగ్రత్తగా మనం గమనించగలిగితే కనుక యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో చూస్తే బాప్తిస్మమిచ్చు యోహాను గారు యేసు ప్రభువుని చూస్తుండేటప్పుడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో యేసు వైపు చూచి ఇదిగో లోక పాపములను మోసుకొని వెళ్ళిపోవు దేవుని గొర్రెపిల్ల. చూడండి, బాప్తిస్మిచ్చు యోహాను గారి యొక్క ఆత్మీయ జీవితము ఎలాగ ప్రభువుని చూశారని అంటే లోకములో ఉన్నటువంటి పాపరాశులన్నింటినీ పరిహారము చేయగలిగే, రక్షించగలిగే నిత్య రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుగా బాప్తిస్మిచ్చు యోహాను గారు చూస్తున్నారు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసరంటే యేసుక్రీస్తు ప్రభు భూలోకమంతయు కూడా ఉన్న జీవితమంతా కూడా ఆయన శరీరధారిగా ఉన్న జీవితమంతా కూడా ఎలాగ ఉన్నారనిసరంటే మౌనముగా ఉన్నారు, వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్నారు. ఇదే మాటను ప్రవచన రూపములో యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే కనుక అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు, వదకు తేబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా నున్నట్లు అతడు నోరు తెరవలేదు. చూడండి, బాప్తిస్మిచ్చు యోహాను గారు ఏ మాటనైతే ప్రక్రియారూపకంగా చూస్తున్నారు ఆ క్రియ కలిగిన ప్రవచనమును యెషయా గ్రంథములో ప్రభువు రాయించిన మాట. ఇదే మాటను ఇర్మియా గారి గ్రంథంలో కూడా మనం చూడగలుగుతున్నాం. ఇర్మియా గారు 11వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే గనక నేను వదకు తేబడుచున్న సాధువైన గొర్రెవలే నుంటిని. ఎందుకు ఈ మాటను మన విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాలనిసినంటే ఈ గొర్రె మనలను రక్షించటానికి
పాపిని రక్షించడానికి, మనిషిని రక్షించడానికి, లోకమును రక్షించటానికి, సర్వసృష్టిని బాగు చేయటానికి యేసుక్రీస్తు ప్రభు ఎలాగ పని చేస్తున్నారని అంటే గొర్రెపిల్లగా పని చేస్తున్నారు. గొర్రెపిల్లగా, ఆయన గొర్రెపిల్లగా ఉన్నంత వరకే మనకు పాపము నుంచి విడుదల. యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్ల స్వభావమును ధరించుకున్న ఉన్నంత కాలము వరకు మాత్రమే మనకు రక్షణ. యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్లగా ఉన్నంత వరకు మాత్రమే మన యొక్క విశ్వాస జీవితంలో మనం పరిశుద్ధతను సంపాదించుకునే యోగ్యత కలిగిన వారముగా ఉండగలుగుతాం. అందుకనే తండ్రి గారు రాసిన పాటలో మనం ఒక చరణాన్ని చూస్తే గనక దీనుండై అన్న మాట ఉంటుంది. ఆయన సింహము వలె ఉండగలిగేవాడు, కానీ మనల్ని రక్షించటానికి దీనుడిగా మారిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా గమనిస్తే గనక ఈ గొర్రెపిల్ల యొక్క ప్రత్యేకత ఏంటనిసరంటే రక్తాన్ని చిందించేది. ఈ గొర్రెపిల్ల యొక్క ప్రత్యేకత ఏంటనిసరంటే ప్రాణాన్ని పెట్టేది. ఈ గొర్రెపిల్ల యొక్క ప్రత్యేకత ఏంటనిసరంటే మనలను రక్షించేది. ఈ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము మాత్రమే మానవులను పాపము నుండి విడుదల జరిగించేది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, ఈ యొక్క గొర్రెపిల్ల సిలువలో ఎన్ని గాయాలు పొందినా, ఎంత రక్తము కాచినా, వధింపబడిన శ్రమలను సహించి జయము పొంది ఎలాగ నిలబడిందని అంటే సాత్వికముతో సహించిన గొర్రెపిల్ల ఆత్మీయ జీవితంలో ఆత్మీయ సంబంధమైన సాత్వికము, ఆత్మీయ జీవితంలో ఆత్మీయ సంబంధమైన దేని మనసు కలిగిన గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు మన యొక్క ఆత్మీయ జీవితంలో మనలను బాగు చేయటానికి, స్వస్థతపరచడానికి, యోగ్యమైన స్థితిలోనికి నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థితి ఏంటనిసరంటే అద్వితీయ కుమారుణ్ణి భూమి మీదకు ఎలాగ పంపించాడనిసరంటే ఆయన దైనత్వముతో సాత్వికముతో సమాధానముతో మౌనముగా ఉండటానికి పంపించాడు. భూమి మీద దేవుని పని క్రమముగా జరిగించటానికి పనిలో ఉన్నవారు మౌనముగా ఉండవలసినదే. దేవుని పని భూమి మీద జరగటానికి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని చిక్కులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే మౌనముగా ఉండవలసినదే. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో కూడా ఆయన పుట్టినది మొదలుకొని ఆరోహణమైనంత వరకు కూడా ఎటువంటి పాపమైన స్థితిని రక్షించటానికి, పాపిని రక్షించటానికి దేవుడు మౌనముగా ఉన్నాడు. దేవుడు మౌనముగా ఉన్నాడు, సాత్వికంతో ఉన్నాడు, సమాధానముతో ఉన్నాడు. అందుకనే కేవలము ఒక ప్రకటన గ్రంథములు గొర్రెపిల్ల అని 27 సార్లు 27 పర్యాయములు రాయబడి ఉన్నది. 27 సార్లు ప్రకటన గ్రంథములు 5వ అధ్యాయము మొదలుకొని 21వ అధ్యాయము వరకు కూడా దేవుని యొక్క స్థితిని భరించి వ్రాయబడి ఉన్నది. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని అంటే ఈ గొర్రెపిల్ల లేనిదే మానవ జీవితంలో నీతి లేదు. గొర్రెపిల్ల లేనిదే మానవ జీవితంలో రక్షణ లేదు. యేసును గొర్రెపిల్ల లేనిదే మానవ జీవితంలో పరిపూర్ణత అనేది లేదు. యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల లేనిదే పాపము నుంచి విడుదల లేదు. యేసుక్రీస్తు ప్రభువును గొర్రెపిల్ల లేనిదే పరలోకపు మార్గము లేదు. యేసుక్రీస్తు ప్రభువు గొర్రెపిల్ల లేనిదే సంఘమునకు రూపము లేదు, సంఘమునకు సమాధానము లేదు, సంఘమునకు పరిశుద్ధత లేదు. సంఘము పరలోకపు ముఖకాంతిని సంపాదించుకోవాలని అంటే ఏ గొర్రెపిల్ల రక్తముతో కడగబడవలసినదే. అందుకని దేవుని యొక్క వాక్య క్రమంలో చూస్తే గనక ఆది పితామహుల్లో కూడా హేబేలు గారు అర్పించినది గొర్రెపిల్ల, అబ్రహాము గారు అర్పించినది గొర్రెపిల్ల, నోవాహు గారు అర్పించినది గొర్రెపిల్ల, ఇశ్రాయేలీయుల ప్రజలు అర్పించగలిగినది గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ఏం చేస్తుందంటే పాపము నుంచి, పాప ఫలితము నుంచి, లోకము నుంచి, శాప ఫలితము నుంచి మనల్ని రక్షించగలిగే గొర్రెపిల్ల ఏ గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు ప్రభువే. అందుకని దేవుని యొక్క వాక్య క్రమములు జాగ్రత్తగా గమనిస్తే గనక
భూలోకములో ఎంత సాత్వికముగా, ఎంత సమాధానముగా, ఎంత దేన మనసుతో దేవుడని యేసుక్రీస్తు ప్రభు పరలోకపు పనిని, పరలోకపు సంకల్పమును జరిగించి ఉన్నారు. అదే గొర్రెపిల్ల యోహాను గారు చూస్తుండేటప్పుడు ఎలాగ ఉందనిసనంటే నిలవబడిన గొర్రెపిల్లగా ఉంది. వధింపబడినట్లుండి నన్ను నిలవబడిన గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడి పార్శ్వమునున్నట్లుగా ఈ యొక్క యోహాను గారు చూస్తున్నారు. బాప్తిస్మిచ్చి యోహాను గారేమో పాప భారములు మోసుకొని గొర్రెపిల్లగా చూస్తారు. ప్రకటన గ్రంథము రాసిన 12 మంది శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి యోహాను గారి యొక్క ఆత్మీయ దృష్టి ఎలాగ కనబడుతుందని అంటే యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున వధింపబడినట్లుండి నన్ను సరే నిలవబడిన గొర్రెపిల్లగా ఆయన కనబడుతున్నారు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిస్తే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో మనం చూడగలిగితే కనుక 6వ వచనంలోను 12వ వచనంలోను మనం చూడగలిగితే ఆయన వధింపబడినట్లుండినను సరే నిలవబడిన గొర్రెపిల్లగా ప్రభువు ఉన్నారు అక్కడ. ఏ గొర్రెపిల్లిది? ఏ గొర్రెపిల్ల? ఆదాము గారి మొదలు, అంతకు ముందే ఆదాము గారి మొదలు, పాపములో పడిపోయినది మొదలు ఏ పనినైతే పరిశుద్ధపరచడానికి ప్రయాసపడిందో ఆ కనబడని గొర్రెపిల్లగా పనిచేసిన గొర్రెపిల్ల యోహాను గారికి ఎలా కనబడుతుందని అంటే వధింపబడినట్లుండినను నిలువబడిన గొర్రెపిల్ల. అందుకనే దేవుని యొక్క వాక్య జీవితంలో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక 6వ అధ్యాయము 16వ వచనములు ప్రకటన గ్రంథంలో మనం చూడగలిగితే గనక బండ సందులలో దాగియుండు సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. మహాదినము వచ్చెను. ఏ దినము? ఉగ్రత అనే మహాదినము వచ్చును. ఏంటి ఈ ఉగ్రత అనే మహాదినము అని దేవుని యొక్క వాక్యక్రమములో మనం చూడగలిగితే కనుక భూలోకములో యేసుక్రీస్తు ప్రభు ఎన్ని అవమానాలు వచ్చినప్పటికీ కూడా యూదులు ఆయన్ను ఎంత అవమానపరిచినా సరే, ఎంత భయంకరమైన పరిస్థితులు కల్పించి సిలువ వేసి చంపినా సరే యేసుక్రీస్తు ప్రభు యూదుల విషయంలో ఏమని ప్రార్థన చేశారని అంటే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ప్రభువు చేసిన క్షమాపణ ప్రార్థనను వీరు యొక్క కుయుక్తితో, వీరి నైజ బుద్ధితో అంగీకరించలేదు. ప్రభు వీరిని క్షమించమని ప్రార్థన చేస్తే సిలువ మీద ఉండేటప్పుడు ఆ సిలువ మీద ఉన్న ఆ యొక్క ప్రార్థనను యూదులు అంగీకరించనందున 70 సంవత్సరములకు యూదా జనాంగమును, పట్టణమును, దేవాలయమును, ధర్మశాస్త్రమును అంతయు కూడా శత్రువుల వల్ల నాశనమైపోయింది. ఇదే యోహాను గారు అంటున్న ఉగ్రత. గొర్రెపిల్ల ఉగ్రత ఎలాగ ఉంటుందని అంటే ప్రభు చేసిన ప్రార్థన అంగీకరించలేనప్పుడు, ప్రభు చేసిన సమర్పణ అంగీకరించలేనప్పుడు, ప్రభు అర్పించిన ప్రాణానికి విలువ ఇవ్వలేనప్పుడు, ప్రభు కాచిన రక్తానికి విలువ ఇవ్వలేనప్పుడు, ప్రభు చేత అలానే శత్రుల చేత ప్రభు శరీరము దొన్నబడినప్పుడు, ఏ శరీరమునకైతే మాంసకు ముద్దగా మారిపోయిన శరీరమునకు విలువ ఇవ్వలేనప్పుడు, ప్రతికూల పరిస్థితులుగా మార్చబడే స్థితి ఏంటని అంటే గొర్రెపిల్ల యొక్క ఉగ్రత. ఎలాగ ఉంది యూదులకు అనిసనంటే యేసుక్రీస్తు ప్రభు అరోరమైన తరువాత 70 సంవత్సరములకు యెరూషలేము పట్టణమును, ధర్మశాస్త్రమును, దేవాలయమును, జనాంగమును సమస్తము కూడా శత్రుల చేతికి అప్పగింపబడిపోయారు. శత్రుల చేతికి అప్పగింపబడిపోయి సమూల నాశనము చేయబడ్డారు. అటువంటి ఉగ్రత నుంచి తప్పించగలిగేదే ఎవరనిసనంటే యేసుక్రీస్తు గొర్రెపిల్ల. యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల మనలను, మన కుటుంబాలను, మన మందిరాలను, మన సంఘాలను, మన విశ్వాసాన్ని, మన నీతిని, మన యథార్థతను తండ్రి ఎదుట ఒప్పుకోవడమే మాత్రమే కాకుండా భూలోకములో మనల్ని దేవునికి మహిమకరంగా నడిపించగలిగే గొర్రెపిల్ల. దేవుని యొక్క ఆత్మ స్వభావములో, దైవ లక్షణాలలో, దేవుని యొక్క ప్రేమను బట్టి ఈ గొర్రెపిల్ల దేన మనసుతో ఉంది. ఈ గొర్రెపిల్లలో ఉన్న దైవ లక్షణము ప్రేమనే.
లక్షణమును బట్టి, కృపను బట్టి ప్రేమిస్తుంది. సాత్వికముతో, సమాధానముతో, ఓర్పుతో, సహనముతో, నీతితో, పరిశుద్ధతతో సంఘానికి కళంకము లేకుండా అందిస్తున్న ప్రేమ. ఏ ప్రేమ అందిస్తారంటే గొర్రెపిల్ల యొక్క ప్రేమ. అందుకనే దేవుని యొక్క వాక్యములో జాగ్రత్తగా మనం గమనించగలిగితే కనుక 7వ అధ్యాయము ప్రకటన గ్రంథం 7:14 ఈ గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ యొక్క వస్త్రములు ఉదుక్కొని ఎలాగ మార్చబడ్డారని అంటే నీతి వస్త్రములుగా మార్చబడ్డారు. ఆనాడు ఆదాము గారికి చర్మపు చొక్కాలు ఆనాడు ఇచ్చినట్లుగా ఈరోజు సంఘానికి ఈ గొర్రెపిల్ల లేకపోతే నీతి లేదు. ఈ గొర్రెపిల్ల దగ్గరికి రాకపోతే నీతిమంతులు కాలేము. యేసుక్రీస్తును గొర్రెపిల్ల దగ్గరికి వచ్చినప్పుడే నీతిమంతులుగా మార్చబడతాం. యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల యొక్క రక్తము చేత కడగబడితేనే మన బ్రతుకులు ఎలాగ మార్చబడతాయని అంటే నీతిమంతులుగా మార్చబడతాం. అందుకనే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే గనక గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపుగా చేసుకొని చుండిరి. అందుకనే ఈ తెల్లని వస్త్రములుగా నీతి క్రియలు ఇచ్చే ఈ గొర్రెపిల్ల ఎక్కడుందని అంటే తండ్రి సింహాసనం ఉంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనంలో చూడగలిగితే గనక ఈ గొర్రెపిల్ల భూలోకంలో ఉండేటప్పుడు సంఘములో ఉన్నటువంటి సమస్తమైన చిక్కులు పారద్రోలటానికి సైతానును, దయ్యములను, చిక్కులను, సమస్తాన్ని కూడా జయించింది. సంఘానికి పెండ్లి కుమార్తె రూపం ఇచ్చే ఈ గొర్రెపిల్ల ఎటువంటి గొర్రెపిల్ల అని అంటే సంఘాన్ని నీతిమంతులుగా మార్చే గొర్రెపిల్ల. అందుకనే పేతురు గారు అంటున్న మాట ఏంటని అంటే అమూల్యమైన రక్తము చేతనగా నిర్దోషమును, నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి రక్తము చేత విమోచింపబడుదురని మీరు ఎరుగుదురు కదా. మనం అందరము తెలుసుకోవాల్సింది ఏంటని అంటే యేసుక్రీస్తు రక్తము మాత్రమే భూలోకములో పరిశుద్ధతను, పరలోకంలో స్థానమును ఇవ్వగలిగేది. భూలోకంలో సంఘానికి రూపాన్ని ఇవ్వగలిగేది, సంఘాన్ని వధువు సంఘంగా మార్చగలిగేది, వధువు సంఘమును పరలోకము తండ్రి సింహాసనం దగ్గర ఒప్పుకొనేలా చేసేది ఏంటని అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మాత్రమే. అందుకనే దేవుడు ఈ గొర్రెపిల్ల భూమి మీద ఎలాగ ఉన్నదని అంటే రక్షకుడిగా ఉన్నది. రేపు మధ్యాకాశంలో పెండ్లి కుమారుడిగా ఉండే గొర్రెపిల్ల రేపు రాకడ అయిన తరువాత ఎలాగ కనబడుతుందని అంటే వధువు సంఘానికి ఎలాగ కనబడుతుందని అంటే వివాహ మహోత్సవంలో వరుడుగా కనబడుతుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే ఈ యొక్క నీతి వస్త్రములు లేనిదే జీవము లేదు, ప్రభావము లేదు. ఈ గొర్రెపిల్ల లేనిదే విశ్వాస జీవితంలో నీతికరమైన జీవము, నీతికరమైన ప్రభావము, నీతికరమైన పరిశుద్ధత ఎక్కడ నుంచి వస్తుందని అంటే ఈ యొక్క గొర్రెపిల్ల దగ్గర నుంచే. అందుకనే దేవుని యొక్క వాక్యము చెబుతుంది ఏంటంటే గొర్రెపిల్ల రక్తము ఎరుపై ఉండొచ్చు, కానీ ఈ ఎరుపైన రక్తము చేత మన బ్రతుకులను మనము కడుక్కోవడానికి, ఉతుక్కోవడానికి, శుభ్రపరుచుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటే కనుక మన బ్రతుకులు నీతి వస్త్రములుగా మార్చబడతాయి, ధవళ వస్త్రములుగా మార్చబడతాయి. ఈ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము యొక్క గొప్ప లక్షణం ఏంటని అంటే మనల్ని నీతిమంతులు చేసేది. ఎర్రని వంటి మన పాపములు హిమవలే తెల్లగా చేసేది. అందుకనే దేవుడు ఈ గొర్రెపిల్లను భూలోకానికి ఎలాగిచ్చాడంటే దేవుని గొర్రెపిల్లగా ఇచ్చాడు. దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభు పరలోకమునకు సంఘాన్ని ఎలాగిస్తున్నాడని అంటే వధువు సంఘముగా తండ్రి అయిన దేవునికి ఇస్తున్నాడు. దేవుడైన యెహోవా, తండ్రి అయిన యెహోవా తండ్రి గారు ఈ యొక్క భూలోకమునకు తన ద్వితీయ కుమారుని ఇస్తే ఈ గొర్రెపిల్ల పరలోకానికి ఏమిస్తుందని అంటే తండ్రికి అంగీకారముకు వధువు సంఘ స్థితిని ఇస్తుంది. ఈ వధువు సంఘ స్థితిని అందించడానికే దేవుడే భూలోకంలో ఎలాగ మార్చబడ్డాడని అంటే ఆత్మీయ దేవాలయముగా మార్చబడ్డాడు. ఆత్మీయ శుద్ధీకరణ చేయబడు ఒక పరిశుద్ధత కలిగిన, నీతి కలిగిన, కళంకము లేని, నిష్కళంకమైన గొర్రెపిల్లగా మార్చబడ్డాడు ఆయన. భూలోకములో
నీతి ఉన్నది కాబట్టే, భూలోకములో నీతి ఉన్నది కాబట్టే, ఆ నీతిని బట్టే దేవుడేమయ్యాడనిసరంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించబడుతున్నాడు. ఈ గొర్రెపిల్ల యొక్క లక్షణము వధింపబడే గొర్రెపిల్ల, వదకు తేబడిన గొర్రెపిల్ల, దేవుని వాగ్దానమును నెరవేర్చిన గొర్రెపిల్ల, సంఘమును వారసత్వంలో నిలబెట్టే గొర్రెపిల్ల, సంఘమును జాతత్వంలోనికి చేర్చే గొర్రెపిల్ల, సంఘమును వరుడైన దేవుని దగ్గర నిలబెట్టే గొర్రెపిల్ల, సంఘమును వధువు సంఘముకై సిద్ధపరచగలిగే యోగ్యత కలిగిన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల పాప భారమును మోసిన గొర్రెపిల్ల, సంఘములో లోపమును తీసివేసి సంఘమును సరిచేసిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల. అందుకని ఆదామవ్వలకు కనబడిన గొర్రెపిల్లగాను, అబ్రహామునకు వారసునిచ్చిన గొర్రెపిల్లగాను, ఇశ్రాయేలులకు జేసత్వాన్ని పోషించిన పస్కా గొర్రెపిల్లగాను ఈ గొర్రెపిల్ల ఆనాడు కాలము పనిచేసింది. ఈనాడు కూడా తరతరాలు కృప ఉన్నంత వరకు కూడా, ఈక దేవుని యొక్క కృప ఉన్నంత వరకు కూడా భూలోకంలో సంఘానికి రక్షణను పోషించి పరిశుద్ధపరచడానికి ప్రయాసపడుతున్న గొర్రెపిల్ల ఈ యొక్క గొర్రెపిల్ల. అందుకనే దేవుని యొక్క వాక్యక్రమంలో జాగ్రత్తగా మనం గమనించగలిగితే కనుక పాత నిబంధనలోనేమో జాసత్వాన్ని పోషించింది, సువార్తల్లో చూడగలిగితే కనుక లోకానికి రక్షణనిచ్చింది. సంఘాన్ని పరిశుద్ధాత్మ తండ్రి పోషణలో పొదుగులో ఉంచడానికి రక్షణలోనికి నడిపిస్తున్న గొర్రెపిల్ల. అలాగుండి ఈ గొర్రెపిల్ల యొక్క పనిని మనము జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కనుక ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడగలిగితే కనుక, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడగలిగితే, గొర్రెపిల్ల మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ఈ గొర్రెపిల్ల పరలోకములో మనం చూడగలిగితే గనక, ఏ గొర్రెపిల్ల మహోత్సవ సమయం వచ్చినది, అతని భార్య ఆయన భార్య తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ఎలా సిద్ధపరుచుకొని ఉన్నది? భూలోకంలో ఆత్మ సన్నిధితో, దైవ సన్నిధితో, పరిశుద్ధాత్మ సన్నిధి అనుభవముతో ఈ సంఘము అనే సంఘము, ఈ ప్రభు ప్రక్క గాయాల నుంచి వచ్చిన ఈ సంఘము పరలోకంలో ఎలాగ సిద్ధపరచబడిందని అంటే, ప్రభువుకి అంగీకారమగు స్థితిలో సంఘము వధువు సంఘంగా మార్చబడటానికే ఆ పరిశుద్ధతను యోగ్యతను ఇవ్వగలిగే రక్తము కేవలము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మాత్రమే మనల్ని పరిశుద్ధపరిచేదై ఉన్నది, మనల్ని పవిత్రపరిచేదై ఉన్నది. దేవుని యొక్క రక్తము మాత్రమే మనల్ని వెలుగులోనికి నడిపించగలిగేదై ఉన్నది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తానంటే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే మనందరికీ కూడా చాలాసార్లు మనం విన్న మాట, మనం వింటున్న మాట. హెబ్రీ పత్రిక, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుట్లు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచినట్లా నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించగలిగే మనస్సాక్షిని అందించగలిగేది. అందుకని దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక, యేసు యొక్క రక్తము జీవము కలిగిన దేవుని మనలను దేవుని ఎదకు చేర్చగలిగేది. దేవుని ఎదకు మనం చేరగలగాలి, దేవుని మనం తెలుసుకోగలగాలి, దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకోగలగాలి, దేవుని యొక్క స్వరూపమును తెలుసుకోగలగాలి, దేవుని యొక్క అంతరంగమును తెలుసుకోగలగాలి, దేవుని యొక్క కృపమాదస్యమును మనం తెలుసుకోగలగాలని అంటే, దేవుని యొక్క రక్తము మాత్రమే మనల్ని ఏం చేస్తుందని అంటే,
దేవుని యొద్దకు నడిపిస్తుంది. అందుకని దేవుని యొక్క వాక్య క్రమంలో చూడగలిగితే గనక గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది. ఈ గొర్రెపిల్లకు భార్య ఎవరనిసినంటే గొర్రెపిల్ల స్వభావము కలిగిన వధువు సంఘము. పెద్దల దగ్గర నుంచి మనం ఎన్నోసార్లు ఒక మాటను విన్నాం. గొర్రెపిల్లకు పాము పిల్ల భార్య అవుతుందా? గొర్రెపిల్లకు పాము పిల్ల భార్య అవుతుందా? అవ్వదు కదా. గొర్రెపిల్ల స్వభావము కలిగిన వధువు సంఘము మాత్రమే భార్యగా తన్ను తాను సిద్ధపరుచుకున్న వధువు సంఘము, ప్రభువు కోసం సిద్ధపడిన సంఘము, ప్రభువు కోసం దీనత్వమును, సాత్వికమును, స్వభావమును ఆత్మీయ జీవితంలో సంపాదించుకున్న గొర్రెపిల్ల చేత కడగబడిన వధువు సంఘమే. ఏ సంఘం అనిసినంటే దేవుడు తన ఏర్పాటులో వివాహ మహోత్సవమునకు తన కోసం ఏర్పాటు చేసుకున్న, తన యొక్క ఎంపికలు ఏర్పాటులో ఉన్న సంఘమే. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ గొర్రెపిల్లకు భూమి మీద ధనం ఉంది. ఆ ధనమే ఏ ధనము, ఆ సొత్తే ఏ సొత్తు అనిసినంటే సంఘము. ఈ గొర్రెపిల్ల యొక్క ఆస్తి సంఘము, ఈ గొర్రెపిల్ల యొక్క సొత్తు సంఘము. అందుకనే దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క కార్యక్రమమును మనం చూడగలిగితే గనక ఈ గొర్రెపిల్ల ఎలాగా ఉంటుందనిసినంటే 21వ అధ్యాయము 22వ వచనంలో చూడగలిగితే, ప్రకటన సర్వాధికారియగు దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయుదు దానికి దేవాలయమై ఉన్నారు. ఎలాగ ఉందనిసినంటే ప్రకటన గ్రంథంలో చూడగలిగితే ఈ గొర్రెపిల్లయే వధువు సంఘానికి భర్త. అందుకే భర్త అంటే భర్త కాదు కానీ వివాహము అనగా ప్రభువులో లీనమవుట, ప్రభువులో సంఘము లీనమవుట. పరలోకములో దేవాలయము ఎవరనిస్తారంటే యేసుక్రీస్తు ప్రభువే. ఈ దేవాలయమునకు వెలిగిచ్చేది కూడా ఎవరనిస్తారంటే ఈ గొర్రెపిల్ల. ఎందుకనే ప్రకటన గ్రంథము 21-23లో చూస్తే గనక దేవుని మహిమయే దానిలో ప్రకాశించెను, గొర్రెపిల్లయే దానికి దీపము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, యెహోవా దేవుడి యొక్క పరిచర్య చేయువారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడతాయి. ఈ జీవగ్రంథమందు వ్రాయబడిన వారి పేర్లు ఎక్కడ యోగ్యతనిస్తునంటే పరలోకంలో ఉన్న దేవాలయంలో ప్రవేశించుటకు యోగ్యులు. ప్రకటన 21:7 ప్రకారము. చూడండి, ఎక్కడ గొర్రెపిల్ల ఎక్కడ వరకు ప్రయాసపడుతుంది, ఎవరి కోసం ప్రయాసపడుతుంది, దేనికోసం ప్రయాసపడుతుంది, మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని సంఘము దేవుణ్ణి చేరుకోవలసిన వారమై ఉన్నాం. ఫిలిప్పీ పత్రికలో ప్రభువు రాయించిన మాట, మన పౌరసత్వము పరలోకము, మన పౌరస్థితి పరలోకమై ఉన్నది. ప్రభు పరలోకపు పౌరస్థితిని కోసం భూలోకములో మాంసపు ముద్దగా గొర్రెపిల్లగా సాత్వికముతో సమాధానముతో దేన మనసుతో ఆయన ఉండిపోయాడు. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఆయన యొక్క మహిమస్థితిని మనం సంపాదించుకొని ఆయన వివాహ మహోత్సవమునకు తగిన భార్యగా అంటే ఆయనలో లీనమౌటకు సంఘములో కూడా ఏముండాలంటే దేవుని యొక్క దైవక్రియలు, దైవ లక్షణాలు, దైవ స్వరూపము కలిగి ఉండాలి. ఈ దైవ స్వరూపమే ప్రభువులో లీనమవుతుంది. ప్రభువే పరలోకపు పట్టణము, ప్రభువే పరలోకపు దేవాలయమై ఉన్నాడు. దేవాలయమునకు కూడా తానే వెలుగై ఉన్నాడు. అందుకనే ప్రభు అంటున్నమాట, మీరు లోకానికి వెలుగైన, మనం ఇక్కడ లోకానికి వెలుగైనట్లయితే గనక, సంఘానికి వెలుగుగా ఉన్నట్లయితే, సంఘాన్ని ప్రభువు వెలుగు చేత మనమందరము కూడా వెలిగింపబడితే పరలోక పట్టణంలో మనం కూడా ప్రభు చేత వెలిగింపబడేవారం. పరలోక పట్టణము, పరలోక దేవాలయము ఈ గొర్రెపిల్ల చేత ఎలాగైతే వెలిగింపబడుతుందో మనం కూడా పరలోకంలో వెలిగింపబడాలనిసినంటే
భూలోకంలో యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల యొక్క స్వభావమును ధరించుకొని ఆయన పరలోకపు వెలుగు కోసం, సాత్వికంతో, సమాధానంతో సంఘ స్థాపన కోసం ఎలాగైతే ప్రయాసపడ్డాడో, జీవ గ్రంథమందు మన పేర్లు వ్రాయబట్టకు, పరలోకంలో ప్రవేశింపబట్టకు, ఆత్మీయ జీవితంలో గొర్రెపిల్ల వంటి సాత్వికమును, సమాధానమును, ఆత్మీయ సంబంధమైన జీవితమును మనము ఇక్కడే స్వతంత్రించుకొని సంపాదించుకొని దేవాలయముగా ఉన్నటువంటి గొర్రెపిల్ల వంటి స్థితిలోనికి మనం లీనమవ్వగలగాలి. లేకపోతే మన భక్తి, మన విశ్వాసం, మన ప్రయాస అంతయు కూడా వ్యర్థమే. ఎక్కడ ఆదికాండం 3వ అధ్యాయం, ఎక్కడ ప్రకటన గ్రంథం చివరి అధ్యాయ భాగం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, గొర్రెపిల్ల లేనిదే మానవుని యొక్క జీవితంలో మహిమస్థితి లేదు. గొర్రెపిల్ల లేనిదే పాపము నుంచి విడుదల లేదు. యేసును గొర్రెపిల్ల లేనిదే పరిశుద్ధత లేదు. యేసును గొర్రెపిల్ల లేనిదే రక్షణ లేదు. యేసును గొర్రెపిల్ల లేనిదే మోక్షము లేదు. యేసును గొర్రెపిల్ల లేనిదే పరిశుద్ధ స్థితి లేదు. యేసును గొర్రెపిల్ల లేనిదే పరలోకపు ప్రవేశము లేదు. యేసును గొర్రెపిల్ల లేనిదే పరలోకపు వెలుగనేది లేదు. యేసును గొర్రెపిల్ల లేనిదే భూలోకపు వెలుగనే జీవితము లేదు. ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని అంటే, మన ఆత్మీయ జీవితాన్ని వెలిగించగలిగేది, మన ఆత్మీయ జీవితాన్ని పోషించగలిగేది, మన ఆత్మీయ జీవితాన్ని పరలోకము వైపు నడిపించగలిగేది ఎవరని అంటే ఈ యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల మాత్రమే. అందుకనే ఆదాము గారికి ఏమో కనబడిన గొర్రెపిల్లగా, అబ్రహాము గారికేమో ఇస్సాకు గారిని అందించిన గొర్రెపిల్లగా, ఇశ్రాయేలులో జసత్వంను నిలబెట్టిన గొర్రెపిల్లగా, సమూయేలు గారిలోనేమో ప్రార్థనా జీవితాన్ని పరలోకమునకు తీసుకుని వెళ్ళిన గొర్రెపిల్లగా, బాప్తిస్మిచ్చు యోహాను గారికేమో పరలోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా, ప్రకటన గ్రంథము రాసిన యోహాను గారికేమో ఈ గొర్రెపిల్ల వధింపబడినట్లున్నాను తండ్రి సింహాసనం దగ్గర ఆసీనమైన గొర్రెపిల్లగా. అలాగనే ప్రకటన గ్రంథములో దేవుని యొక్క పరలోకపు వెలుగుగా, దేవాలయముగా ఈ గొర్రెపిల్ల ఉన్నది. ఇటువంటి మహిమ కలిగిన వెలుగునిచ్చే గొర్రెపిల్లను మనం నిర్లక్ష్యం చేస్తున్నంటే మన యొక్క ఆత్మీయ జీవితం ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుంది. ఎంత భయంకరమైన లోక సంబంధమైన, పాప సంబంధమైన, అహంకార సంబంధమైన స్థితిలో ఉండిపోతుంది. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, పరలోకపు పెండ్లి వివాహమునకు కర్త ఆయనే, వరుడాయనే. కానీ సంఘము ఆయనలో లీనమవ్వాలంటే ఆయన స్వభావమై ఉండాలి, ఆయన స్వభావమై ఉండాలి. ఎందుకు ఈ మాటల్లో నేను జ్ఞాపకం చేస్తానంటే, పరలోక పట్టణమును వెలిగించగలిగే ఈ గొర్రెపిల్ల భూలోకములో మన సంఘంలో ఉన్నప్పుడు విశ్వాస జీవితాన్ని కూడా వెలిగించగలిగేది. ఈ గొర్రెపిల్ల వెలుగు లేకపోతే సంఘములో మనం వెలిగింపబడలేము, లోకములో వెలిగింపబడలేము. పరలోకములో అంతటి మహిమ వెలుగునిచ్చే ఈ గొర్రెపిల్లను మనం భూలోకంలో ఉండేటప్పుడు యేసుక్రీస్తు గొర్రెపిల్లను మనం అశ్రద్ధ చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. ఆరాధించవలసిన వారం, పూజించవలసిన వారం, దేవుని ఆత్మచేత దేవుని దగ్గరికి రావలసిన వారం. అందుకని ఈ గొర్రెపిల్ల ఏ గొర్రెపిల్ల అనిసినంటే ఆదియు అంతము లేని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల ఆదియు అంతము లేని గొర్రెపిల్ల. ఆదియు అంతము లేని ఆత్మీయ జీవితాన్ని అందించగలిగి నిత్య జీవము, మోక్షలోకపు స్థితిని అందించగలిగే గొర్రెపిల్ల ఏ గొర్రెపిల్ల అనిసనంటే ఈ గొర్రెపిల్ల మాత్రమే. ఈ గొర్రెపిల్లను గురించి దేవుడు ఎన్ని విషయాలు మనకి నేర్పించగలుగుతున్నాం, ఎన్ని విషయాలు మనం నేర్చుకోగలుగుతున్నాం. తనిగారు దైవజనుల చేత ఎన్నో మర్మములు, ఎన్నో విషయాలు ప్రభు తెలియజేస్తున్నారు. ఇది దేవుని యొక్క కృప సంఘము మీద అధికముగా ఉండటం వలన దేవుడే మనకు అందించుచున్న గొప్ప స్థితి అయి ఉన్నది. ఈ గొర్రెపిల్ల మనల్ని వెలిగించే గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల మనల్ని పరలోకములో వెలిగింపులోనికి తీసుకుని వెళ్ళే వధువు కలిగిన గొర్రెపిల్ల, వరుడైన గొర్రెపిల్ల. దేవుడు ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమెను చిన్ని ప్రార్థన చేసుకున్నారు. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మహిమ కలిగిన తండ్రి, మహాత్యం కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. కొద్ది వారము దీవించండి, ఆశీర్వదించండి.
విత్తబడిన వాక్యము ప్రకారము మా యొక్క ఆత్మీయ జీవితాలను నైనా నీతి వస్త్రాలుగా, ధవళ వస్త్రాలుగా, పరలోకపు వెలుగును సంపాదించుకొని పరలోకపు దేవాలయంలో ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లలు లీనమగగలగా యోగ్యత కలిగిన దైవ లక్షణములను, దైవ ప్రభావములను, దైవ కృపను, దైవ కార్యములను మీరే మెండుగా నిండుగా మేల్లరకు అందింపచేసి మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందమని మహిమనాథును, శ్రేష్ఠ పాలకుడును, ఏకరక్షకుడుకు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహింపచేస్తూ మన మీద, మన కుటుంబాల మీద, మన బిడ్డల మీద, మన ఆత్మీయ జీవితాల మీద దేవుని యొక్క ముఖ కాంతి, సన్నిధి కాంతి, ప్రకాశత నిత్యము ప్రసరింపచేసి ప్రభువే మహిమ పొంది ఆయన తరగని రాకడి విశ్వాసులుగా ప్రభు మనల్ని మలుచుకుని ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.